ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ మధ్యకాలంలో కొంతమంది స్వాములు అహంకారపూరితమైనటువంటి భేషజంతోటి అనేకమైనటువంటి కువ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మన హిందూ మతానికి శత్రువులు అన్య మతస్థులు కాదనిపిస్తుంది నాకు. మన మతంలో ఉండేవాళ్ళే రకరకాల వ్యాఖ్యానాలు చేసి మన మతం పట్ల, మన ధర్మం పట్ల అన్య మతస్థులకి చులకన భావం కలిగేలాగా ప్రవర్తిస్తున్నారేమో. ఇటీవల వారు మహాస్వాములే, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు, ఆదిశంకరాచార్యుల వారు 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించలేదు. ఆ పీఠాలని హరిహర బుక్కరాయల వారి యొక్క మార్గదర్శకుడైనటువంటి విద్యారణ్యుల వారి యొక్క కాలంలో వచ్చాయి అంటూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు, వ్యాఖ్యానించారు. మరి ఇటువంటి వ్యాఖ్యల వల్ల మన హిందువులకి కొన్ని అనుమానాలు మనస్సులో పుట్టే అవకాశం ఉంది. అంతేకాదు, అవగాహన ఉన్న వాళ్ళకు కూడా మరింత అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత పెద్దల మీద ఉంది. అటువంటి వాళ్ళందరికీ మన యొక్క సనాతన ధర్మం తరపున శాస్త్ర ప్రమాణాలతోటి ఒక సమాధానాన్ని ఇటీవల నేను వాట్సాప్ గ్రూప్లో చూశాను. దాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. వాస్తవం ఏమిటి? శంకరాచార్యుల వారు సాక్షాత్తు కైలాస శంకరుడి యొక్క అపర అవతారం. అటువంటి శంకరులు కేవలం సిద్ధాంతం మాత్రం చెప్పి వెళ్ళిపోలే. వారు జీవించింది కేవలం 32 సంవత్సరాలు. ధర్మరక్షణ కోసం దేశానికి 4 దిక్కుల 4 పీఠాలను స్థాపించి తన యొక్క శిష్యులని ప్రథమ పీఠాధిపతులుగా నియామకం చేసి ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి మఠ ఆమ్నాయ మహా అనుశాసనము అనేటువంటి గ్రంథమే సాక్ష్యం అండి. అంతేకాదు, శంకరాచార్యులు గారి శిష్యులైనటువంటి పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, మండన మిశ్రుడు అనేటువంటి పూర్వ ఆశ్రమంలో ఉన్నవాడు శంకరాచార్యుల గారితో వాదనలో ఓడిపోయి సన్యాసం స్వీకరించి శంకరాచార్యుల గారికి శిష్యుడైనాడు. ఆయనే సురేశ్వరాచార్యులైనాడు. ఇటువంటి మహానుభావులని ప్రథమ పీఠాధిపతులుగా నియమించాడు. దీనితో పాటు 5వ పీఠంగా కంచిపీఠం. శంకరాచార్యులు గారు కైలాసం నుంచి 5 శివలింగాలు తెచ్చారని, ఆ 5 శివలింగాలని ఈ 5 పీఠాల్లో వారి యొక్క స్వహస్తాలతోటి ప్రతిష్టాపన చేశారు. అయితే ఈ మఠ ఆమ్నాయ మహానుశాసన గ్రంథం ఏం చెబుతోంది?
తూర్పు దిక్కున పూరీ గోవర్ధన పీఠం. దీనికి తగినటువంటి శ్లోకం ఏం చెప్తుంది? పూర్వస్యాం దిశి వైశాఖే కాళికా పీఠముచ్యతే జగన్నాథ ప్రభుర్దేవో భోగవారో వనస్థలి ఋగ్వేద శాఖా కథిత తత్ర ధర్మస్య వృద్ధి మహావాక్యంచ ప్రజ్ఞానం బ్రహ్మ. 4 మహావాక్యాలు మనకి ఉపనిషత్తుల నుంచి వేదాల నుంచి వచ్చినాయి. ప్రజ్ఞానం మహా బ్రహ్మ అస్మిన్ పీఠే ప్రతిష్ఠితం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని తూర్పున ఈ పీఠాన్ని స్థాపించారు. దీనికి వివరణ ఏంటంటే, ఆదిశంకర భగవత్పాదులు తూర్పున గోవర్ధన పీఠాన్ని స్థాపించి దానికి తన శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యుల వారిని అధిపతిగా చేశారు. దీనికి ఋగ్వేదం ప్రమాణం. ఋగ్వేదం ఈ మఠంలో చెప్పాలి. దీనికి మహావాక్యం ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ. ఇక రెండోది దక్షిణ దిక్కు, కర్ణాటక రాష్ట్రంలో ఉంది, శృంగేరి శారదా పీఠం. దీనికి ఏం శ్లోకం రాశారు? దక్షిణే శృంగేరీ పీఠం శక్తి శ్రీ శారదా భవేత్ వరాహో దేవత తత్ర రామక్షేత్ర ముదాహృతం యజుర్వేదస్య పఠనం తత్ర ధర్మానుశాసనం అహం బ్రహ్మస్మి వాక్యంచ తత్రైవ పరికీర్తనం అని ఉన్నది ఈ గ్రంథంలో. అహం బ్రహ్మస్మి అనేటువంటి వాక్యం ఇక్కడ ఉంటుంది. దక్షిణ దిక్కున భారతదేశానికి కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి శారదాపీఠాన్ని స్థాపించి సాక్షాత్తు తన శిష్యుడైనటువంటి పూర్వాశ్రమంలో మండన మిశ్రుడుగా ఉన్నటువంటి సురేశ్వరాచార్యుల వారిని అక్కడ ప్రథమ పీఠాధిపతిగా నియమించారు. ఇక్కడ వేదం యజుర్వేదం. ఇక్కడ ఉండే మహావాక్యం అహం బ్రహ్మస్మి. ఇక మూడోది పశ్చిమ దిక్కున ద్వారక శారదా మఠం అని పేరు దీనికి. పశ్చిమాయాం శారదా మఠ కీటవార సముదాహృత తీర్థంచ గోమతీ ప్రోక్తం ద్వారకా క్షేత్రముచ్యతే సామవేదో బ్రహ్మరూప తత్ర ధర్మ ముదాహృతం తత్వమసి మహావాక్యం తత్రైవ పరికీర్తనం అని దీనికి శ్లోకం. పశ్చిమ దిక్కున అరేబియా సముద్రం మనకున్నది. అదే పశ్చిమ సముద్రం అని పేరు దానికి. ఆడెవడో వచ్చి అరేబియా సముద్రం అని పెట్టాడు పేరు. ద్వారకాపీఠాన్ని స్థాపించాడు. ఇక్కడ తన శిష్యుడైనటువంటి హస్తామలకాచార్యుల వారిని ప్రథమ పీఠాధిపతిగా కూర్చోబెట్టారు. ఇక ఇక్కడ వేదం సామవేదం. ఇక్కడ లిఖింపబడిన మహావాక్యం ఏంటంటే తత్వమసి, తత్ త్వం అసి, అది నీవే ఉన్నావు అని. ఇక నాలుగోది ఉత్తర దిక్కు, బదరీలో ఉండే జ్యోతిర్మఠం. మేము వెళ్ళాం బదరీ క్షేత్రానికి, ఈ మఠాన్ని కూడా దర్శించాం. దీనికి సంబంధించిన శ్లోకం ఏంటంటే ఉత్తరే జ్యోతిర్మఠంచ బదరికాశ్రమముచ్యతే నారాయణ ప్రభుర్దేవో పూర్ణగిరిశ్చ శక్తిక అథర్వణ వేద వాక్యాన్ని తత్ర స్వీకురుతే సదా అయమాత్మా బ్రహ్మ వాక్యం జ్యోతిర్మఠే ప్రతిష్ఠితం. ఇక్కడ ఇది. దీనికి వివరణ ఏంటంటే ఉత్తర దిక్కున జ్యోతిర్మఠాన్ని బదరికాశ్రమంలో అంటే బదరికా వనంలో అంటే బదరీ క్షేత్రంలో స్థాపించారు. దీని పేరు జ్యోతిర్మఠము. తన శిష్యుడైనటువంటి తోటకాచార్యుల వారికి ప్రథమ పీఠాధిపతిగా బాధ్యత అప్పగించారు. ఇక్కడ అధ్యయనం చేయబడే వేదం అథర్వణ వేదం. మహావాక్యం ఏంటంటే అయమాత్మా బ్రహ్మ.
ఇక్కడ అసందర్భంగా మాట్లాడి ప్రజలలో ఒక గందరగోళం, హిందువులలో ఒక గందరగోళానికి దారి తీసినటువంటి మహానుభావుడికి సూటి ప్రశ్న ఏంటంటే, విద్యారణ్య స్వామి శృంగేరి పీఠ మఠంలో 12వ జగద్గురువు. అటువంటి వాడు 4 పీఠాలు ఎలా స్థాపిస్తాడు? లాజిక్ ఎలా మిస్ అయినాడు ఆయన? ఇందాక మనం ప్రథమ పీఠాధిపతి ఎవరో చెప్పుకున్నాం, మండన మిశ్రుడు అంటే సురేశ్వరాచార్యుడు. కానీ విద్యారణ్యుడు 12వ పీఠాధిపతి. అక్కడ ఒకవేళ పీఠం అప్పటికే ఉంటే ఆయన 12వ ఎలా అవుతారు? ఆయనే స్థాపిస్తే 12వ పీఠాధిపతి ఆయన కాడు కదా. కాబట్టి అప్పటికే ఉన్నది కాబట్టి ఆ పీఠం ఆయన 12వ పీఠాధిపతి కాగలిగారు. లేకపోతే ఆయనకి సన్యాసి దీక్ష ఎవరిచ్చారు? గురు పరంపర లేకుండా పీఠాధిపతి ఎలా అవుతారు? విద్యారణ్య స్వామి పీఠాన్ని పునరుద్ధరించారు తప్ప స్థాపించలేదని గుర్తుపెట్టుకోవాలి. స్థాపకుడు సాక్షాత్తు శంకర భగవత్పాదుడే. శంకరాచార్యులు గారు కేవలం వైష్ణవులా? కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అద్వైత మతాచార్యుడు. అంతేగాని శివుణ్ణి నెత్తికెత్తుకోలేదు, విష్ణువుని నెత్తికెత్తుకోలేదు, ఇంకెవరిని నెత్తికెత్తుకోలేదు, ఎవరిని విమర్శించలేదు. ఆయన కాలంలో 72 రకాల పాషాండ మతాలు ఉన్నాయి భారతదేశంలో. ముఖ్యంగా బౌద్ధం, జైనం ఈ 2 చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి హిందూ మతాన్ని. అటువంటి మతాలని, అవైదిక మతాలు అవన్నీ కూడా, వాటినన్నిటినీ ఖండించాడు, అందరినీ మెప్పించాడు, ఒప్పించాడు, ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి 6 మతాలని స్థాపించాడు. అందుకనే షణ్మత స్థాపనాచార్యుడైనాడు ఆయన. అటువంటి పరమ అద్వైత జ్ఞానమూర్తి ఆదిశంకరులు. అటువంటి మహానుభావుడు, షణ్మత స్థాపనాచార్యుడు, శివుడిని శివానంద లహరిలో, అమ్మవారిని సౌందర్య లహరిలో, విష్ణుమూర్తిని భజగోవిందంలో, లక్ష్మీమాతని కనకధారాస్తవంలో స్తోత్రం చేసినటువంటి అద్వైతులు. అన్నపూర్ణాష్టకం రచించింది వారే. అందరికీ వేదమంత్రాలు, వేదంలో చెప్పినవన్నీ నేర్చుకోలేరు కాబట్టి ప్రతి వ్యక్తి తరించటం కోసం 72 స్తోత్రాలు మనకు అందించిన మహనీయుడు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు గారిని ఒక దేవుడికి పరిమితం చేయటం అనేది అవివేకం కదా. దయచేసి ఇలాంటి చారిత్రక వక్రీకరణలు నమ్మద్దండి. మన ధర్మాన్ని, మన గురు పరంపరని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉందండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. ఇది కదా మనం విష్ణు సహస్రనామంలో పీఠికలో చదువుకునే శ్లోకం. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపంలో ఉండే శివుడు. శివరూపాయ విష్ణవే, శివరూపంలో ఉండే విష్ణువు. శివస్య హృదయం విష్ణు, శివుడి హృదయంలో ఉండేవాడు విష్ణువైతే విష్ణోశ్చ హృదయగుం శివ అన్నారు. విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు. అంటే శివుడు ఎప్పుడు విష్ణునామాన్ని జపిస్తూ ఉంటే విష్ణువు ఎప్పుడు శివనామాన్ని జపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ తేడా లేదు. అందుకనే హరిహర అద్వైతాన్ని పాటించారు తిక్కన సోమయాజి గారు. మహాభారతాన్ని 15 పర్వాలని ఒంటి చేతి మీదుగా నడిపించిన మహనీయుడు తిక్కన సోమయాజి గారు. ఆయన హరిహర అద్వైతాన్ని పాటించాడు.
యథా శివమయోర్విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరన్నప్యస్యామి తథా మే స్వస్తిరాయుషి అను. అంటే అంతా శివమయమే, అంతా విష్ణుమయమే. అది మనం దర్శించగలిగినటువంటి స్థితి మనకు రావాలి. అంతేకాకుండా విష్ణు పురాణంలో విష్ణువు చెప్పింది ఏంటంటే, నన్ను ఆరాధిస్తూ శివద్వేషిగా ఉండేవాడు నరకానికి వెళతాడు అన్నాడు. శివపురాణంలో శివుడు ఏం చెప్పాడు? నా భక్తుడై ఉండి నన్ను ఆరాధించేటటువంటి వాడు విష్ణువును గనక ద్వేషిస్తే వాడు కూడా ఆచంద్ర తారార్కం నరకలోకంలో ఉంటాడు అన్నాడు. అసలు ఈ పురాణాలన్నీ రాసింది వేదవ్యాసుడే కదా, ఆయనే కదా ఈ ప్రతిపాదన చేసింది. విష్ణు సహస్రనామం ఇచ్చింది వేదవ్యాసుడే. మహాభారతం అనుశాసనిక పర్వంలో, అదే పర్వంలో శివ సహస్రనామాన్ని చెప్పాడు వ్యాసుల వారు. అందులో శివ సహస్రనామాన్ని భీష్ముడు తాను చెప్పకుండా దానివల్ల ప్రయోజనం పొందినటువంటి కృష్ణ పరమాత్మతో చెప్పించాడు. చూసారా? అంతేకాదు, మహాభారత యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు కృష్ణుణ్ణి. కృష్ణ, నా బాణానికంటే ముందే ఒక మహానుభావుడు శూలంతో కొడుతూ ఉంటే ఆ తర్వాత నా బాణం తగిలి చస్తున్నారు, ఎవరా మహానుభావుడు అని అడిగాడు. ఆయన శంకరుడయ్యా అన్నాడు. అంతేకాదు, పాశుపతాస్త్రాన్ని సాధించాడు అర్జునుడు. సైంధవ వధాకాలంలో ఆ రాత్రి మళ్ళీ కలలో తీసుకువెళ్ళి కైలాసానికి అర్జునుణ్ణి మళ్ళీ పాశుపతాస్త్రాన్ని ఇప్పించాడు శివుడి చేత కృష్ణ పరమాత్మ. ఆలోచించండి, శివుడికి కేశవుడికి భేదం ఎక్కడుంది? భాగవతంలో కూడా కనిపిస్తుంది అద్భుతమైన కథ ఈ విషయంలో. కాబట్టి శివకేశవుల మధ్య భేదాన్ని ఎవడైతే పాటిస్తాడో వాడు ఈ భూమి మీద కొండలు, నదులు, పర్వతాలు, ఆకాశంలో సూర్యచంద్రాది నక్షత్రాలు ఉన్నంతకాలం నరకలోకంలో పడిపోతాడు. ఇందులో ఎక్కడ అనుమానం లేదు. కాబట్టి శంకరాచార్యులు గారిని ఒక దేవుడికి పరిమితం చేయకూడదు. ఆయన అద్వైత మతాచార్యుడు. ఉన్నది ఒక్కటే, రెండు లేవు. ఆ ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. అది దేవీ భాగవతం చదువుతుంటే అమ్మవారే, విష్ణు పురాణం చదువుతుంటే విష్ణువే, శివపురాణం చదువుతుంటే శివుడే. అంతే తప్ప ఉన్నది ఒక్కటే వస్తువు. ఏకం విప్రా బహుదా వదంతి అని కూడా అన్నారు కదా. ఉన్నది ఒక్కటే. విజ్ఞులైన వాళ్ళు అనేక విధాలుగా చెప్పారు, అంతే తప్ప అనేకం లేదు అని మనం తెలుసుకోవాలి. ఓ హిందూ బంధువులారా, శివద్వేషం పనికిరాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు విష్ణావతారం. అటువంటి కృష్ణుడు ఉపమన్యుడి దగ్గర మంత్రోపదేశం పొంది శంకరుని గురించి తపస్సు చేసి ఒక్కొక్క భార్య యందు 10 మంది పుత్రులను పుట్టించుకున్నాడు, కన్నాడు అని శ్రీమద్ భాగవతం చెబుతోంది. మరి వాళ్ళ మధ్య ఎక్కడ భేదం ఉంది? ఎక్కువ తక్కువలు ఎక్కడున్నాయి? ఆలోచించండి. కాబట్టి ఈ విషయాలన్నీ కనుక మనం గమనిస్తే ఒక మతానికి ఆచార్యుడిగా ఉన్నటువంటి చిన్నజీయర్ స్వామి వారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల పలచన అయిపోతారేమోనని నాకు బాధగా ఉంది. అలాంటి పనులు చెయ్యకూడదు. మహాత్ములు వాళ్ళని వేలెత్తి చూపించేంత పరిపాటి
అంత శక్తి నాది కాదండి, ఆ స్థాయి కాదు నాది. కానీ బాధ కలుగుతుంది. ఎందుకంటే శంకరాచార్యులు గారి యొక్క సాహిత్యాన్ని కొద్దో గొప్ప అధ్యయనం చేశాను నేను కూడా. వారు చెప్పిన స్తోత్రాలు ప్రతినిత్యం పారాయణం చేసుకుంటూ ఉన్నాను. శంకర విజయాల మీద ప్రవచనము చేసిన వాడిని. అటువంటి పరిస్థితుల్లో ఆమ్నాయ పీఠాలు వారి చేత స్థాపింపబడలేదు అనేసరికి కొంచెం నాకు కూడా మనస్సు చివుక్కుమని ఈ వీడియోని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. మనం అందరం హిందువులం. విష్ణువు శివుడు వీళ్ళిద్దరి మధ్య భేదాన్ని ఏనాడు మనం పాటించకూడదు అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.